గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. ఇది సీమాంతర కుట్రే, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్రదాడి, హంతకుల భరతం పడతాం, సూత్రధారులను దోషులుగా నిలబెడతాం. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ స్పష్టీకరణ. సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత, అటారీ వద్ద చెక్పోస్ట్ మూసివేత, పాక్ జాతీయులు భారత్ను వీడి వెళ్లాలని ఆదేశం. పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పేర్లతో జాబితా విడుదల. మృతుల్లో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు, జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్లిపోతున్న పర్యాటకులు. ముష్కరులను కఠినంగా శిక్షిస్తామన్న అమిత్ షా. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్, హోంమంత్రి అమిత్ షా. విధంగా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో జరిగిన విధంగా ఇక్కడ ఉగ్ర దాడిలో 26 మంది మృతి చెంది, ఈ విధంగా 26 మంది లిస్టు వెల్లడించినట్టు చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా కేంద్రం ఈ సీరియస్ అయినట్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ నరేంద్ర మోడీ, అదేవిధంగా ఇక్కడ రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ఆధ్వర్యంలో విధంగా పాక్కు ఉద్దేశించి పాక్ దేశానికి సంబంధించిన ఉగ్రవాదులుగా ఇక్కడ బయటపడ్డ సందర్భంగా ఈ విధంగా పాక్ దేశానికి సంబంధించి ఏదైనా ఈ నది సంబంధం సింధు జలాల ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఈ విధంగా ఇక్కడ మన దేశం నుంచి సింధు జలాలు వెళ్తున్న దాన్ని ఇక్కడ పూర్తిగా ఆపివేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించి ఇంకా జాతీయంగా ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు జాతీయస్తులుగా ఉంటున్న వాళ్ళకు కూడా ఇక వాళ్ళ వారసత్వం రద్దు చేస్తూ వాళ్ళని తిరిగి పాకిస్తాన్కి వెళ్ళవలసిందిగా ఇక్కడ నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూడవచ్చు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దుల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండిస్తూ పలు దేశాలు భారత్కు సంఘీభావం ప్రకటించాయి. ఉగ్రవాద నిర్మూలన కృషిలో అండగా నిలుస్తామని తెలిపాయి. మంగళవారం నాటి ఘటనలో మృతి చెందిన 26 మంది పేర్లను వెల్లడిస్తూ అధికారులు జాబితా విడుదల చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ నుంచి పర్యాటకులు స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం విధంగా తీవ్రంగా ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. పాక్ దేశానికి సంబంధించిన ఉగ్రదాడి అని తేలడంతో ఈ విధంగా పాక్ దేశానికి ఈ పూర్తి వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఏదైతే ముష్కరుల దాడిలో 26 మంది చనిపోయిన పేర్లను కూడా వెల్లడించారు. ఈ విధంగా ఈ కఠినంగా తీసుకుంటూ దీనికి సంబంధించిన కఠినంగా శిక్షిస్తాం దాని పాక్ దేశానికి సంబంధించి ముష్కరులను అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా అమిత్ షా వాళ్ళపై కఠిన నిర్ణయాలు తప్పకుండా ఉంటాయన్నట్టుగా చెప్పుకొస్తారు. నేడు అఖిలపక్ష భేటీ. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. నేడు అఖిలపక్ష భేటీ. ఈ విధంగా ఈ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ విధంగా ఇక్కడ అఖిలపక్ష సమావేశం మరోసారి భేటీ చేస్తారు. ఈ విధంగా ఇక్కడ ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చర్చించారు. ఈ విధంగా పాక్ దేశానికి కఠిన సంబంధించిన నిర్ణయాలు, వాణిజ్య సంబంధాలన్నీ ఇక్కడ కట్ చేసుకుంటూ వాళ్ళకు ఆ దేశంతో అన్ని సంబంధాలన్నీ కట్ చేసుకున్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టు చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ కఠినంగా వ్యవహరిస్తామని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు. ఇంకా మరోసారి ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారన్నట్టుగా చూడవచ్చు. ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించిన కశ్మీరం. పాక్ ఆర్మీ చీఫ్ ఉసిగొల్పారా ఈ విధంగా 10లో ఇచ్చారు. పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న భద్రతా బలగాలు. ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల. పహల్గామ్లో పర్యాటకులపై దాడి చేశారని అనుమానిస్తున్న 3 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు బుధవారం విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తాలాగా గుర్తించారు. మూసా యూనిస్, ఆసిఫ్ అనే మారు పేర్లు వీరికి ఉన్నట్లు తెలిపారు. వీరిలో 2 పాకిస్తాన్ జాతీయులని భావిస్తున్నారు.
విధంగా ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసి కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా ఇక్కడ వీళ్ళు ఇందులో ఇద్దరు పాకిస్తాన్ జాతీయవాదులుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ మొత్తం ఈ వీళ్ళ ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కర్ల చిత్రాలను ఊహా చిత్రాలను వెల్లడించినట్టుగా చూడవచ్చు. కొత్త జంటల్ని చిదివేశారు, భార్యల కళ్ళెదుటే భర్తల కాల్చివేత, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ముష్కర్లు. హనీమూన్ కోసం కాశ్మీర్కు వెళ్ళిన కొత్త జంటల జీవితాలను ఉగ్రవాదులు చిదివేశారు. నిండి నీరెళ్లు కలిసి ఉంటామని చేసుకున్న బాసలు కాళ్ళ పారాని ఆరకముందే చెరిగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇటీవలే వివాహమైన ఇద్దరు యువకులు ఉన్నారు. వారిలో ఒకరు భారత నౌకాదళంలో అధికారి. భర్తను కళ్ళ ముందే ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆ నవ వధువు ఆవేదన వర్ణనాతీతం. హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 26 రెండేళ్ల క్రితమే నేవీలో చేరారు. కేరళలోని కొచ్చిన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఈ నెల 16న వివాహం చేసుకున్నారు. 19న ఘనంగా విందు ఇచ్చారు. హనీమూన్ కోసం ఐరోపా వెళ్లాలని తొలుత వారు భావించిన వీసాలు రాకపోవడంతో కాశ్మీర్కి వెళ్లాలని ప్రణాళిక మార్చుకున్నారు. కలిసి వేస్తున్న నవవధువు కన్నీటి వీడ్కలు. ఈ విధంగా కొత్త జంటలను చిదిమేశారు. ఈ విధంగా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ విధంగా ఇక్కడ హనీమూన్ కోసం ఇక్కడ కాశ్మీర్ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. ఈ విధంగా దానికి సంబంధించి ఇద్దరు యువకుల్ని ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంటలను ఇద్దరు యువకుల్ని చంపేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళ భార్యల బాధ వర్ణనాతీతం అన్నట్టుగా కూడా చూడవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ వాళ్ళు హనీమూన్ కోసం వచ్చిన సందర్భంగా ఈ ఘోరం జరిగిందన్నట్టుగా చూడవచ్చు. పెళ్ళై వారం తిరగకముందే తన కళ్ళెదురేగానే ప్రాణాలు కోల్పోయిన భర్తను చూసి నవవధువు హతాశురాలైంది. మృతదేహాన్ని బుధవారం ఉదయం ఢిల్లీకి తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సెల్యూట్తో భర్తకు తుది వీడుకోలు పలకడం అందరినీ కలిసివేసింది. విధంగా ఇక్కడ అంత్యక్రియలు నిన్న ఢిల్లీ ఇక్కడ ఇండియాకు చేరుకున్న తర్వాత ఇక్కడ ఢిల్లీలో అంత్యక్రియలు తన నివాసంలో జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ అధికార లాంఛనాలతో జరిగినాయి. ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఈ విధంగా ఆయన నౌకాదళ ప్రభుత్వ ఉద్యోగి. దానికి సంబంధించి ఈ విధంగా ఇక్కడ భార్య బాధను ఇక్కడ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ విధంగా భర్త పెళ్ళైన కొత్తలోనే ఈ విధంగా ఈ పెళ్ళైన వారం రోజులకి ఘోరం జరిగినందున ఇక్కడ భార్య బాధను ఈ విధంగా వ్యక్తపరుస్తూ చూస్తున్నట్టుగా చూడొచ్చు వార్త. ఢిల్లీ విమానాశ్రయంలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భౌతిక కాయం వద్ద విలపిస్తున్న ఆయన భార్య. మతం పేరిట ఉగ్రదాడి సిగ్గుమాలిన చర్య. కిషన్ రెడ్డి ఉగ్రదాడికి ధీటైన జవాబు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్. ఇక్కడంతా కర్ఫ్యూ వాతావరణం ఉంది. శ్రీనగర్ నుంచి న్యూస్ టుడేతో మాట్లాడిన ఉమ్మడి మెదక్ వాసులు, కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన 80 మంది తెలంగాణ పర్యాటకులు. విధంగా ఇక్కడ ఉగ్రదాడిని ఖండిస్తూ విధంగా కిషన్ రెడ్డి చెప్పుకోసం. అదేవిధంగా ఇక్కడ కేంద్ర జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ చెప్తారు కఠిన చర్యలు తప్పవు అన్నట్టుగా ఉగ్రదాడికి సంబంధించి మాట్లాడుకొస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా తెలంగాణ వాసులు పర్యాటకులు 80 మంది అక్కడ చిక్కుకున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కాశ్మీర్ పర్యటనలో తెలంగాణకు చెందిన పర్యాటకులు 80 మంది ఉన్నట్టుగా చూడవచ్చు. కాశ్మీర్లో మధ్యతరగతి చేతికి అత్యున్నత సర్వీస్. సివిల్స్ విజేతలైన తెలుగు అభ్యర్థులు అధిక శాతం ఆ కుటుంబాల వారే. లక్ష్య సాధనకు పట్టువదలకుండా ఏళ్ల తరబడి కృషి. మధ్యతరగతి చేతికి అత్యున్నత సర్వీస్. సివిల్స్ విజేతలైన తెలుగు అభ్యర్థులు అధిక శాతం ఆ కుటుంబాల వాళ్ళు. ఏ విధంగా సివిల్స్ విజేతలుగా వస్తున్న వాళ్ళంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళే అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా లక్ష్య సాధనకు పట్టు వదలకుండా కృషి చేస్తున్నారు అన్నట్టు. ఏళ్ల తరబడి కృషి, దానివల్ల సక్సెస్ వస్తుంది ఈ విధంగా అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఒకప్పుడు సివిల్ సర్వీసెస్ సాధించడం అంటే ఉన్నతాధికారుల పిల్లలు, ఆచార్యులు, అధ్యాపకుల బిడ్డలు, వ్యాపార కుటుంబాల నుంచి వచ్చిన వారికే పరిమితమనే అభిప్రాయం ఉండేది. ఈ తరం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఆ అంచనాల్ని పటాపంచాలు చేస్తున్నారు. పట్టువదలని విక్రమార్కుల్లా కృషి చేసి అత్యున్నత హోదా ఉద్యోగాన్ని అందుకుంటున్నారు. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా విజేతలుగా నిలవగా వారిలో అధిక శాతం మంది మధ్యతరగతి చెందిన వారే ఉండటం ఇందుకు అద్దం పడుతుంది. విధంగా మొన్న తాజా ఫలితాల్లో వెల్లడైన తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా విజేతలుగా సివిల్స్ సాధించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఫలితాలు విడుదలైన సందర్భంగా సివిల్స్లో అత్యధికంగా మధ్యతరగతి వాళ్ళు, ఈ విధంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అధికంగా ఉన్నారు. 50% ఎక్కువ ఉన్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఇంతకుముందుకు సివిల్స్ రాయాలంటే దానికి కూర్చొని ప్రిపేర్ అవ్వాలన్నా ఈ విధంగా ఉన్నత వర్గాలకు సంబంధించి మంచి ఉద్యోగ కుటుంబాలకు సంబంధించి వాళ్ళ పిల్లలకే అది ప్రయత్నిస్తారు. వాళ్ళే రాసే అవకాశం ఉంటుంది అన్నట్టు భావించిన వాళ్ళు ఈ తరంలో ఈ విధంగా పేద తరగతి అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కూడా ఈ విధంగా విజేతలుగా వస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం.
11వ ర్యాంక్ సాధించి తెలంగాణలో టాపర్గా నిలిచిన సాయి శివాని వరంగల్ తండ్రి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు. 15వ ర్యాంకుతో ఏపీ టాపర్గా నిలిచిన బన్నా వెంకటేష్ది వ్యవసాయ కుటుంబం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన సాయి చైతన్య జాదవ్ 62వ ర్యాంకు సాధించగా ఆయన తండ్రి హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన నాగరాజు నాయక్ 697వ ర్యాంకు దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారే. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన రామ్టెకి సుధాకర్ 949వ ర్యాంకు దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబమే. ఏపీలోని సింగరాయకొండ మండలానికి చెందిన ఎం ఉదయ్ కృష్ణారెడ్డి బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. కూరగాయలు అమ్ముతూ పెంచి పెద్ద చేసిన నాయనమ్మ కృష్ణ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ తొలుత కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. ఈ విధంగా తర్వాత సివిల్స్ ప్రిపేర్ అంటే ఏదైతే సివిల్స్ విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలే అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. 2 రోజులు వడగాల్పులు, సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం. రాష్ట్రంలో బాణుడి సెగలు పెరుగుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 2 రోజుల పాటు పగలు వడగాల్పులు, రాత్రి వేళల్లో వేడి వాతావరణం నమోదవుతుందని వెల్లడించింది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 3.6 డిగ్రీలు ఎక్కువ. ఆదిలాబాద్ జిల్లాలో 44.3, మెదక్లో 43.4, రామగుండంలో 42.8, ఖమ్మం జిల్లాలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. వడదెబ్బతో 7 మృతి. ఈ విధంగా 2 రోజులు వడగాల్పులు, సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల అవకాశం. ఈ విధంగా ఇంకా మరో 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వడదెబ్బతోటి అనేక మంది 8 మంది 7 మృతి చెందిన. ఈ విధంగా రోజు ఎక్కడో ఒక చోట ఎండల కారణంగా వడదెబ్బతోటి మృతి చెందుతున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు. గతంలో కన్నా ఈసారి ఎండల తీవ్రత ఉష్ణోగ్రతలు భారీగా ఉన్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా మరో 2-3 రోజులు వడగాల్పులు కూడా వస్తాయి. ఇంకా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా వేడి ఉండే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు వాతావరణం. విమానాశ్రయంలో నాయకులు కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ చేరుకున్న సీఎం 7 రోజుల జపాన్ పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఇక్కడ జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ పెట్టుబడులు స్వీకరించడానికి జపాన్ పర్యటనలో వెళ్ళినట్టుగా ఇక్కడ చెప్పుకొస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి బృందం. ఈ విధంగా ఇక్కడ వివిధ దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చిన జపాన్ నుంచి కూడా ఇక్కడ అత్యధికంగా 1000 కోట్ల రూపాయలతోటి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి ఇక్కడ ఒప్పందం జరిగిందన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి డీసీసీ అధ్యక్షులను మే 20లోగా ఎన్నుకోవాలి. కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నిర్దేశం. డీసీసీ అధ్యక్షులను మే 20లోగా ఎన్నుకోవాలని ఇక్కడ ఏఐసీసీ అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ తెలియజేస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ సంబంధించి ప్రపంచ ప్రగతిశీల ఉద్యమమే లక్ష్యం. హెచ్ఐసిసిలో రేపటి నుంచి 2 రోజుల పాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్ 2025, 100కు పైగా దేశాల ప్రతినిధుల రాక, ప్రారంభ సభకు రాహుల్ గాంధీ, ముగింపు కార్యక్రమానికి ప్రియాంక రాక. విధంగా ప్రపంచ ప్రగతిశీల ఉద్యమమే లక్ష్యం. హెచ్ఐసిసిలో రేపటి నుంచి 2 రోజుల పాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్ నిర్వహిస్తారు. కాంగ్రెస్ సంబంధించి ఈ విధంగా భారత్ సమ్మిట్ పేరిట 2025 పేరిట హెచ్ఐసిసిలో నిర్వహిస్తారు. దీనికి ముఖ్య కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు. ఈ విధంగా ముగింపు వేడుకకు ప్రియాంక గాంధీ వస్తున్నారంట. ఈ విధంగా ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి తుది తీర్పునకు లోబడే డీమ్డ్ వర్సిటీ హోదా ఉత్తర్వుల్లో పేర్కొనాలంటూ యూజీసీకి హైకోర్టు ఆదేశం. తెలంగాణలోని విద్యా సంస్థలకు యూజీసీ మంజూరు చేసే డీమ్డ్ యూనివర్సిటీ హోదా తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపై విద్యా సంస్థలకు ఈ హోదా కల్పించే ఉత్తర్వుల్లో ఇదే విషయాన్ని పేర్కొనాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రైవేటు విద్యా సంస్థలకు యూజీసీ ఈ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ సర్కార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. యూజీసీ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ పాత్రను పరిమితం చేస్తున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు సంబంధించి నియమాలను రూపొందించే అధికార పరిధి కేంద్రానికి లేదు. విధంగా డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి అధికార పరిధి అనేది కేంద్ర ప్రభుత్వానికి లేదు అని సుప్రీంకోర్టు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా
దీనికి సంబంధించి న్యాయస్థానం ఇకపై విద్యా సంస్థలకు ఈ హోదా కల్పించే ఉత్తర్వులో ఇదే విషయాన్ని పేర్కొనాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రైవేటు విద్యా సంస్థలకు యూజీసీ ఈ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ సర్కార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ ఏఆర్ఆర్ రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ పాత్రను పరిమితం చేస్తున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీ హోదానికి సంబంధించి నియమాలను రూపొందించే అధికార పరిధి కేంద్రానికి లేదన్నట్టుగా డీమ్డ్ యూనివర్సిటీ గురించి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభావితం అవుతున్న కారణంగా ఈ విధంగా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి డీమ్డ్ యూనివర్సిటీలో ఇక్కడ నిబంధనలు మార్చే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్న తీరును బట్టి ఈ విధంగా తీర్పు వెలువడించినట్టుగా చూడవచ్చు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మే 22 నుంచి షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు. ఇది సర్కారు వారి ఇసుక, ప్రజలు, భవన నిర్మాణ సంస్థల నిర్మాణ అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక బజార్లను ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న బౌరంపేట, అబ్దుల్లాపూర్ మెట్, ఆదిబట్ల, వట్టినాగులపల్లి ప్రాంతాల్లో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. సంస్థ ద్వారా ప్రభుత్వం నాణ్యమైన దొడ్డు ఇసుకను మెట్రిక్ టన్నుకు 1600కు, సన్న ఇసుకను 1800కు విక్రయిస్తుంది. వట్టినాగులపల్లి వద్ద ఇసుకను ఇలా రాశిగా పోసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ఇది సర్కారు వారి ఇసుక అంటే ఈ విధంగా ఇక్కడ బిల్డింగ్ నిర్మాణదారులకు ఈ విధంగా ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్, ఆదిబట్ల, వట్టినాగులపల్లి ప్రాంతాల్లో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధంగా దొడ్డు ఇసుక 1600కు, సన్న ఇసుక 1800కు విక్రయిస్తున్నట్టుగా చూడవచ్చు. ఎన్ఐఆర్డి మనుగడ ప్రశ్నార్థకం. గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా గుర్తింపు. కేంద్రం గ్రాంట్ నిలిపివేతతో మూసివేత ప్రమాదం. ఉద్యోగులు, పెన్షనర్లలో ఆందోళన. జాతీయ పోలీస్ అకాడమీ, పరిపాలనా అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల మాదిరే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ రంగాల్లో అదో అత్యుత్తమ సంస్థ. ఉపాధి హామీతో పాటు అనేక పథకాలకు అంకురార్పణ చేసింది ఇక్కడే. అంతర్జాతీయ శిక్షణ కేంద్రంగా గుర్తింపు పొందింది. డిప్లొమా, పీజీ, పిహెచ్డి కోర్సులను నిర్వహిస్తుంది. అలాంటి జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్డి మూసివేత ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. కేంద్ర ప్రభుత్వం సంస్థ నిర్వహణకు ఏటా ఇచ్చే 78 కోట్లను పూర్తిగా నిలిపివేసింది. ఈ విధంగా ఇక్కడ ఎన్ఐఆర్డి మనుగడ ప్రశ్నార్థకం. ఇప్పుడు దానికి నిధులు, గ్రాంట్లు అందడం లేదన్నట్టుగా చూసుకోవచ్చు. ఉపాధి హామీ పథకాలన్నీ వివిధ ప్రభుత్వ పథకాలు కూడా ఇక్కడి నుంచే వచ్చినాయి అన్నట్టుగా. గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా గుర్తింపు. ప్రజెంట్ కేంద్ర గ్రాంటు నిలిపివేతతో మూసివేత ప్రమాదం అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కేంద్ర గ్రాంటు నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదు ఈ సంస్థకు అన్నట్టుగా చూడవచ్చు. దానివల్ల మొదటగా ఇక్కడి నుంచే ఎన్నో ఉపాధి హామీ పథకాలు లాంటివి ఎన్నో ప్రారంభమైన ఇప్పుడు దానికే నిధులు వచ్చే అవకాశం లేదన్నట్టుగా చూడవచ్చు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆకాంక్షలకు అనుగుణంగా 1953లో జాతీయ సామాజిక అభివృద్ధి సంస్థ ఎన్ఐసిడి రాజేంద్ర నగర్లోని 166 ఎకరాల్లో ఏర్పాటైంది. ఆ తర్వాత జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థగా మార్చారు. 2014లో దానికి పంచాయతీరాజ్ శాఖ ఎన్ఐఆర్డిపిఆర్ జత చేశారు. ఇందులో 220 మంది శాశ్వత సిబ్బంది, 120 మంది వరకు పొరుగు సేవల సిబ్బందితో పాటు 300 మంది పెన్షనర్లు ఉన్నారు. సంస్థకు 23 భారీ భవనాలున్నాయి. 66 ఎకరాలలో గ్రామీణ సాంకేతిక పార్కు ఉంది. విధంగా తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆకాంక్షలకు అనుగుణంగా 1953లో జాతీయ సామాజిక అభివృద్ధి సంస్థ ఎన్ఐసిడి రాజేంద్ర నగర్లోని 166 ఎకరాల్లో ఏర్పాటైంది. ఆ తర్వాత జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థగా మార్చారు. విధంగా 166 ఎకరాల్లో 1953 జవహర్లాల్ నెహ్రూ ఆశయాల మేరకు ఏర్పాటు చేశారు దీన్ని. ఈ విధంగా 2014 దానికి పంచాయతీరాజ్ శాఖ ఎన్ఐఆర్డిపిఆర్ జత చేశారు. ఇందులో 220 మంది శాశ్వత సిబ్బంది, 120 మంది వరకు పొరుగు సేవల సిబ్బందితో పాటు 300 మంది పెన్షనర్లు ఉన్నారన్నట్టుగా చూడవచ్చు. సంస్థకు 23 భారీ భవనాలు ఉన్నాయి. 66 ఎకరాల్లో గ్రామీణ సాంకేతిక పార్క్ ఉంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద సంస్థకు సంబంధించి, ప్రభుత్వ సంస్థకు సంబంధించి ఇప్పుడు నిధులు ఇవ్వడం లేదన్నట్టుగా చెప్పుకొస్తారు. ముందస్తు సమాచారం లేకుండానే జాతీయ స్థాయి నిపుణులు, ప్రొఫెసర్లతో పల్లెలు, పంచాయతీరాజ్ పాలన, ఎన్నికల నిర్వహణ, అభివృద్ధి పనులపై అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నారు. డిమాండ్ ఏర్పడడంతో ఢిల్లీ, అస్సాంలోని గువాహటి, బీహార్లోని వైశాలిలో ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. పిహెచ్డి గ్రామీణాభివృద్ధి మీద
అవగాహన కలిగిన సీనియర్ అధికారిని సంస్థకు డైరెక్టర్ జనరల్గా కేంద్రం ఎంపిక చేసి నియమిస్తుంది. పోలీస్ పరిపాలన అకాడమీలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బడ్జెట్ ఇస్తుంది. అదే హోదాలోని NIRDకి గ్రాంట్ వస్తున్నందున ఉచితంగా శిక్షణ ఇస్తుంది. తాజాగా కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు, సొంతంగా ఆదాయం సమకూర్చుకోవాలని సూచించింది. దీనిపై సంస్థ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వాలకు శాఖలకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉండగా నేరుగా నిర్ణయం తీసుకోవడం విస్మయానికి గురి చేసింది. విధంగా ఇక్కడ దీని కింద ఎన్నో సంస్థలు శిక్షణ తీసుకునేది ఉచితంగా. ఇక్కడ NIRDకి సంబంధించి ఈ విధంగా ఇప్పుడు దానికే నిధులు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దానికి వచ్చే నిధులను ఆపేసింది అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ముందస్తు సమాచారం లేకుండానే దానికి సంబంధించి నిధులు ఆపేసింది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉండగా నేరుగా నిర్ణయం తీసుకోవడం విస్మయానికి గురి చేసింది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఇది సంగతి. పాక్ ఉగ్రవాదం, దొంగ నోట్లు, బంగ్లాదేశ్ మాకిరెడ్డి. ఈ విధంగా పాక్ ఏమో ఉగ్రవాదానికి దారి తీస్తుంది. ఈ విధంగా బంగ్లాదేశ్ దొంగ నోట్లకు సంబంధించి ఇక్కడ బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తులు దొంగ నోట్లు తయారు చేస్తారు. ఈ విధంగా పాక్ దేశానికి సంబంధించి ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఇది సంగతిలో చూపించారు మాకిరెడ్డి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.